कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। श्रीवेङ्कटाचलाधीशं श्रियाद्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। श्रीमहागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। नमामि भगवत्पाद శంకరం లోకశంకరం. జగద్గురువులు అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి ఆదిశంకరుల యొక్క జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని, వారి జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలను, వారి శిష్యుల యొక్క వృత్తాంతాలను, వారి జీవితాల్లో సంఘటనలను శంకర విజయం అనేటటువంటి శీర్షికతో ప్రతినిత్యం ప్రభాత వేళ ప్రవచించుకుంటూ, శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పూర్వాశ్రమంలో సనందుల వారు సన్యసించారు. కాబట్టి తర్వాత పద్మపాదాచార్య స్వామి వారి జీవితంలో పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్ర విశేషాలను మనం లోగడ భాగాల్లో చెప్పుకుంటూ వచ్చాం. వాటిలో భాగంగా ఆయన వారి మాతామహ స్థానానికి వెళ్ళి అక్కడ వారి మేనమామతో, ఆయన కూడా మహాపండితుడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతను సంస్కారవంతుడు, పండితుడు అయ్యాడు, జ్ఞానవంతుడు అయ్యాడంటే ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే కేవలం సాధన వల్ల వచ్చేది మాత్రమే కాదు. వాళ్ళ పూర్వీకుల్లో ఇటు తల్లి వైపు కానీ ఇటు తండ్రి వైపు కానీ ఎవరో ఒకళ్ళు జ్ఞానవంతులయ్యుండి, విజ్ఞానవంతులయ్యుండి, పండితులయ్యుంటే వాళ్ళ ద్వారా కూడా జన్యుపరంగా జెనెటికల్గా కూడా అవన్నీ వస్తాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ లక్షణాలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక సంగీతజ్ఞుడి యొక్క కుమారుడు వాడు ప్రత్యేకంగా సాధన చేయకుండానే వాడికి కొంత సంగీత పరిజ్ఞానం వస్తుంది. సహజంగా మన పిల్లలు మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గానికే వాళ్ళు వస్తారు. ఇది కొంత చిన్నప్పటి నుండి వాళ్ళు చూస్తూ ఉండడం వల్ల వచ్చేది కొంత అయితే కొంత వాళ్ళకి జెనెటికల్గా కూడా వస్తూ ఉంటుందని పెద్దల యొక్క మాట. కాబట్టి ఆ పద్మపాదాచార్యుల వారి మేనమామతో ఆయన అనేకమైనటువంటి విషయాలను చర్చించాడని మనం లోగడ చెప్పుకున్నాం. ఆయన భావన ఏమిటి, వాళ్ళ మేనమామ గారి భావన ఏమిటి అంటే అన్నిటికంటే కూడా మోక్షాన్ని పొందాలి అంటే కర్మల కంటే కూడా జ్ఞానం వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి సన్యసించడం వల్ల మోక్షం కరతలామలకం అంటాడు ఆ పద్మపాదాచార్యుల వారి మేనమామ. పద్మపాదాచార్యుల వారు ఏమంటారంటే జ్ఞానంతో పాటు కర్మ కూడా చాలా ప్రధానమైనది. సన్యాసిగా ఏ మోక్షాన్నైతే పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తామో అదే మోక్షం కోసం గృహస్థుగా ఉండి కూడా ప్రయత్నం చేయవచ్చు కర్మల వల్ల అని ఈ పద్మపాదాచార్యుల వారు అంటారు. మొత్తం మీద గృహస్థు కూడా గొప్పవాడే అని పద్మపాదాచార్యుల వారంటే కాదు సన్యాసి మాత్రమే గొప్పవాడని వాళ్ళ మేనమామ గారు కూడా అన్నట్టుగా మనం లోగడ భాగాల్లో చెప్పుకున్నాం. అయితే మనం కూడా విచారిస్తే కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? కర్మ వల్ల మోక్షం లభిస్తుందా, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుందా అన్నటువంటి విషయాన్ని కనుక మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకి సమాధానం దొరకాలి అంటే ఒక్కసారి మనం యోగ వాసిష్టాన్ని గమనించాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి వేదాంతపరమైనటువంటి రహస్యాలను చెప్పినటువంటి గ్రంథం యోగ వాసిష్టం. ఈ యోగ వాసిష్టం అసలు ఎలా ప్రారంభమైంది అంటే ఒకనాడు అరణ్యవాసానికంటే ముందు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటానికి, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను ఆయన ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటానికి రాముడు వశిష్ఠుల వారి యొక్క ఆ కుటీరం వద్దకు వెళ్ళాట. వెళితే వశిష్ఠుల వారు లోపలున్నారు. తలుపు వేసుంది. తలుపు వేసుంటే రామచంద్ర భగవానుడు వెళ్ళి తలుపు తట్టాడట. తట్టినప్పుడు వశిష్ఠుడికి తెలుసు వచ్చింది రాముడని. కానీ ఆయన కావాలని చెప్పి ఎవరు అని అడిగేట. అడిగినప్పుడు రాముడు కూడా చూడండి, రాముడికి కూడా తెలుసు ఆయన ఏం చెప్పాలి సమాధానం అనేది. నేను రాముణ్ణి అంటే సరిపోయేది. కానీ ఈయనేమన్నాడంటే నేనే అంటాడు. నేనే అన్నప్పుడు వశిష్ఠుల వారంటారు మళ్ళీ నేనంటే అంటారు. అప్పుడు రాముడు అంటాడు
ఆ నేనంటే ఎవరో తెలుసుకోవాలని వచ్చాను గురువుగారు మీ దగ్గరికి, దయచేసి తలుపు తీయండి అంటారు. అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి రాముడు వెళ్ళి అనేకమైనటువంటి ఆయనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకొని, అంటే రాముడికి ఇవన్నీ తెలియదా మనం ప్రశ్నించుకోవాలి. రాముడికి ఇవన్నీ తెలుసు. రాముడంటే ఎవరు? సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఎందుకంటే వాల్మీకి భగవానుడు రామాయణాన్ని మొదలు పెడుతూ నారద మహర్షిని అడుగుతాడు, కోకస్మిన్ సంప్రవాన్ లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాది పరాక్రమ అని చెప్పనని వాల్మీకి అడుగుతాడట. ఎవరున్నారయ్యా ఈ లోకంలో? ఒక మహానుభావుడి యొక్క చరిత్రని నేను మహాకావ్య రూపంలో ప్రపంచానికి అందించాలనుకుంటున్నాను, అటువంటి మహానుభావుడు ఎవరున్నారు అని అడిగినప్పుడు నారదుడు చెప్తాడట, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అటువంటి కావ్యం ఏదైనా నీవు రాయాలి అంటే అదిగో దశరథుడి యొక్క పుత్రుడు రాముడిని ఉన్నాడయ్యా, ఆయన గురించే నీవు రాయాలి, ఆయన చరిత్రే లోకానికి అందించాలి. కాబట్టి రామస్య అయనం రామాయణం అనేటటువంటి పేరుతో ఆ వాల్మీకి చక్కగా రామాయణ కావ్యాన్ని మనకు అందించాడు. అటువంటి విష్ణుస్వరూపమైనటువంటి సాక్షాత్తు ధర్మమూర్తి అయినటువంటి రాముడు వశిష్ఠుడిని అనేక సందేహాలు అడుగుతాడు. ఎవరి కోసం ఆయన అడిగాడంటే రాముడు మనందరి కోసం, ఈ లోకానికి సరిపడా అనేకమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి విషయాలను, బ్రహ్మజ్ఞానాన్ని, ఆ వేద విజ్ఞానాన్ని అందించడం కోసం ఆయన ఏమీ తెలియనటువంటి ఒక విద్యార్థిగా గురువు దగ్గరికి వెళ్ళి ఆ విషయాలను అడుగుతాడు. వాటిల్లో విశేషమైనటువంటి ప్రశ్న ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రశ్న, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా? కర్మ వల్ల మోక్షాన్ని పొందుతామా జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందుతామా అని వశిష్ఠుల వారిని అడిగినప్పుడు ప్రశ్నలోనే ఒక మాట అంటాడు, అది కర్మ గొప్పదే జ్ఞానమో గొప్పదే, కానీ ఆ రెండిట్లో దేనివల్ల సాధ్యమో ఒకటి మీరు తేల్చి చెప్పండి గురువుగారు అని వశిష్ఠుడిని అడుగుతారు. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, రామచంద్ర నీవు ప్రశ్న చాలా తెలివిగా అడిగావు, కానీ దీనికి ఉదాహరణ చెప్తాను చూడు. ఒక పక్షి ఆకాశంలోకి ఎగురుతుంది. ఆ పక్షి ఆకాశంలోకి ఎగరాలి అంటే దానికి రెక్కల యొక్క సహాయం కావాలి. దానికి 2 రెక్కలు ఉంటాయి, కుడి రెక్క ఉంటుంది, ఎడమ రెక్క ఉంటుంది. ఈ పక్షి ఆకాశంలోకి ఏ రెక్క సహాయంతో ఎగరగలుగుతుంది అని ఆయన కూడా మళ్ళీ ప్రశ్నారూపంలో సమాధానం చెప్తాడు. రాముడు అంటాడు, 2 రెక్కలు ఉంటేనే సాధ్యమవుతుంది గురువుగారు అని. అప్పుడు వశిష్ఠుడు కూడా అంటాడు, నువ్వు చెప్పినటువంటి సమాధానంలోనే నీ ప్రశ్నకు కూడా సమాధానం ఉన్నదయ్యా. మనిషి కూడా మోక్షాన్ని పొందాలి, మానవుడు జీవుడు మోక్షాన్ని పొందాలి అంటే కేవలం కర్మ వల్ల, అంటే ఒక రెక్క వల్ల లేదు, కేవలం జ్ఞానం వల్ల అంటే 2వ రెక్క వల్ల. 2 రెక్కలు ఉన్నప్పుడే పక్షి ఎగరగలిగినట్టు కర్మతో పాటు జ్ఞానం కూడా ఉంటే వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. కర్మల వల్ల జ్ఞానాన్ని సముపార్జించగలుగుతాడు. జ్ఞానం వల్ల ఏమొస్తుందంటే జ్ఞానాదేవహి కైవల్యం, అంటే కర్మ జ్ఞానం రెండిటి వల్ల మోక్షాన్ని సాధించవచ్చు అన్నటువంటి విషయాన్ని రామచంద్రుడికి చెప్తున్నట్లుగా వశిష్ఠుల వారు యోగ వాసిష్టంలో చెప్పడం జరిగింది. కాబట్టి కర్మ జ్ఞానం 2 తోడైతేనే మోక్షం అన్నటువంటి విషయాన్ని మనం కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ జ్ఞాన సముపార్జన చేసి అందరం కూడా మోక్ష మార్గంలో పయనించాలని శంకర భగవత్పాదుల వారి పాదాలకు సాంజలిబద్ధుణ్ణి నమస్కరిస్తూ మరిన్ని విషయాలను రేపటి రోజున తెలుసుకుందాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృభక్తికి ప్రతీకగా నిలిచినటువంటి గరుత్మంతుడు తన తల్లి యొక్క దాసత్వాన్ని విడిపించడం కోసమని ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో ఇక ఇంద్రుడిని ఓడిస్తాడు. ఇంద్రుడిని ఓడించి అమృతాన్ని పట్టుకుపోతూ ఉంటే ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు అనమాట గరుత్మంతుడికి. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై చాలా సంతోషించి, అయ్యా నేను చూస్తే చాలా ముచ్చటేస్తుందయ్యా గరుత్మంత, నీ విజయోత్సాహమునకు, నీ జవంబునకు, అలౌల్యమునకు, అంటే కొన్ని గుణములు చెప్తున్నాడు. సద్భావనమును మెచ్చి వరంబీ వచ్చితి, నీ యొక్క సద్భావాన్ని అలాగే నీ జవత్వాన్ని నీ లావునను చూసి నేను చాలా ముచ్చటపడ్డానయ్యా, నాకు చాలా ముచ్చటేస్తూ ఉంది, కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అంటాడనమాట. ఎందుకంటే నీ విజయోత్సాహమునకు అంటాడు. అంటే గరుత్మంతుడి యొక్క విజయోత్సాహం అంత గొప్పది. ఎందుకు, ఎంత గొప్ప సాహసానికి పూనుకున్నాడు. ఎటువంటి ఉత్సాహం అంటే ఇంద్రలోకానికి వెళ్ళి అమృతం తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అప్పటికి గరుత్మంతుడికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఒకసారి ఆలోచిస్తే చాలామంది అంటారు, ఆయన ఏదో విజయం సాధించాడంటే ఆయన వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఆయన వెనక రాజకీయ పలుకుబడి ఉంది, లేకపోతే చాలా డబ్బు ఉందనో, లేకపోతే కులబలం ఉందనో, ధనబలం ఉందనో ఏదో చెప్పుతూ ఉంటారనమాట.
ఆ ఉంటేనే మనం సాధించగలమని న్యూనత భావంకి వెళ్ళిపోతాం. కానీ నిజంగా చరిత్రలో విజయాలు సాధించిన వాళ్ళ వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సాధించారు. వాళ్ళకు ఉన్నదంతా కూడా ఆత్మవిశ్వాసం అనేటువంటి ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ అంతే. ఇక్కడ గరుత్మంతుడికి కూడా నీ విజయోత్సాహమునకు ఎందుకు అన్నాడంటే, ఆయన సహకరించిన వాళ్ళు ఎవరున్నారు? గరుత్మంతుడికి ఎవరూ లేరు. కానీ ఆత్మవిశ్వాసంతో ఎటువంటి వెనకడుగు వేయకుండా నేను ఖచ్చితంగా వెళ్ళి అమృతాన్ని తీసుకురాగలుగుతానన్నటువంటి ఆత్మవిశ్వాసం, రెండోది మాతృభక్తి, రెండే దృష్టిలో పెట్టుకున్నాడు. అంతటి ఉత్సాహంతో వచ్చాడు కాబట్టి అందుకే నీ విజయోత్సాహమునకు అంటాడు. అంతేకాకుండా నీ జవంబునకు, నీ బలానికి కూడా అలౌల్యమునకు అంటాడు. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఎంత బలవంతుడు ఇక్కడ గరుత్మంతుడు, సాధారణమైనటువంటి విషయం కాదు. ఇక్కడ వజ్రాయుధం కూడా గరుత్మంతుని ఏమీ చేయలేకపోయింది, అంతటి బలవంతుడు అనమాట. అంతేకాకుండా అలౌల్యమునకు, అలౌల్యత్వం అనేటువంటిది గరుత్మంతుల్లో స్పష్టంగా కనబడుతుంది. అలౌల్యం అనేది లేదు గరుత్మంతుడిలో. ఎందుకంటే చూడండి, గరుత్మంతుడు వచ్చింది ఇక్కడ అమృతాన్ని తీసుకువెళ్ళడానికి కదా. అమృతం తీసుకుని వెళ్తే అప్పుడు నాగులకి ఇస్తాడు. అమృతం తాగితే ఏం జరుగుతుంది? వాళ్ళందరూ అమరులు అయిపోతారు, నాగులందరూ కూడా. కానీ ఈయనకేం వస్తుంది? దాస్యముక్తి అయితే అవుతుంది, కానీ ఈయన అమరుడు కాడు కదా. కానీ నిజంగా స్వార్థపూరితంగా కానీ గరుత్మంతుడు ఆలోచించుంటే ఆ అమృతాన్ని తీసుకోగానే వెంటనే తనే తాగేయాలి. కానీ తను ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు. తన మాతృదాస్య విముక్తి కోసం అమృతాన్ని తీసుకెళ్తున్నాడు తప్ప తన స్వార్థం కోసం అమృతం తాగి తన అమరుడన అయిపోవాలని గరుత్మంతుడు ఎక్కడూ ఆలోచించుకోలేదు. అందుకే అలౌల్యమునకు అంటాడనమాట. ఇటువంటి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయ్యా. అంతేకాకుండా సద్భావమునకు, నీలో సమభావం సద్భావం ఉంది. నీలోపుండే బలానికి ఆ నాగులందరిని భయపెట్టి వాళ్ళను దాసులుగా చేసుకునే శక్తి నీకు ఉంది. కానీ అలా తన బల పరాక్రమాలు ఎప్పుడూ ప్రకటించలేదు. ప్రకటించకుండా దాసత్వమే చేశాడు. వాళ్ళ కోరిక మేరకు అమృతాన్ని ఇచ్చి దాసి విముక్తి పొందాలనుకున్నాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన యొక్క దౌర్జన్యాన్ని ప్రకటించలేదనమాట. అటువంటి అలౌల్యమునకు ఇవన్నీ మంచి గుణాలు ఉన్నాయ్యా, నీ మంచి గుణాలను చూసి మెచ్చుకుంటున్నాను, నీకు ఏం వరం కావాలి కోరుకో అంటే అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, స్వామి నీ అంతటి వాడు నాకు ప్రత్యక్షమై నీ దర్శన భాగ్యం ప్రసాదిస్తే ఎంతకన్నా కావాల్సింది ఏముంది స్వామి? నిజంగా నాకు మీరేమైనా ఇవ్వాలనుకుంటే నేను నిరంతరం కూడా మీ దగ్గరే ఉండాలి, అలాంటి వరం నాకు ఇవ్వంటే తప్పకుండా నేను వాహనంగా స్వీకరిస్తానని చెప్పడం జరిగిందనమాట. చూసారండి, మాతృభక్తికి ఫలితం భగవత్ వాహనం. అంతేకాకుండా సామాన్యమైనటువంటి వాహనం కాదు. నా ఆలయాలకు వస్తే ముందు నీ దర్శనమే చేసుకోవాలి. అంతేకాదు, మాకు మళ్ళీ అంటే మాకు ఎటువంటి శక్తులు ఉంటాయి, నీకు అటువంటి శక్తులు ఉంటాయి, భక్తులను అనుగ్రహించే శక్తి కూడా నీకుంటుంది అని చెప్తారు. అందుకే ఇదంతా గొప్ప విజ్ఞానం. ఒక దేవాలయ విజ్ఞానం అనేటువంటిది, మనం దేవాలయానికి వెళ్తే అక్కడ గాలి గోపురాన్ని చూస్తే గొప్ప విజ్ఞానం ఉంటుంది, దాన్ని చూసి కొంత నేర్చుకోవచ్చు. అలాగే బయట ఉన్న జై విజయాలను చూసి కొంత నేర్చుకోవచ్చు. గరుత్మంతుడు ఉంటాడు విష్ణాలయానికి వెళ్తే, డ్రైవర్, ఆ గరుత్మంతుని చూసి నేర్చుకోవచ్చు. ఎంత ఉంది గరుత్మంతుడు కథ వెనక, ఆ గరుత్మంతుడిలో ఉన్నటువంటి మాతృభక్తి, అలాగే ఆయనలో ఉన్నటువంటి అలౌల్యము, ఆయనలో ఉన్న బల పరాక్రమాలు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, ఇదంతా కూడా గరుత్మంతుని చూస్తే మనకు కనబడుతుంది కదా. కాబట్టి గరుత్మంతుని చూడగానే ఇవన్నీ మనకు గుర్తుకు రావాలి. కాబట్టి గరుత్మంతుని చూసి నేర్చుకోవాల్సినటువంటివి ఇవి. భగవత్ వాహనాలు మనకి ఇవి నేర్పిస్తున్నాయి. నీకు ఇటువంటి మాతృభక్తి ఉంటే నీకు ఇటువంటి భగవత్ అనుగ్రహం నీకు కలుగుతుంది, భగవంతుడికి వాహనం అయ్యే భాగ్యం నీకు కలుగుతుంది అనేది గరుత్మంతుని చూసి గొప్ప మాతృభక్తిని మనం నేర్చుకోవచ్చు అనమాట. అయితే అప్పుడు అంటున్నాడు విష్ణువు, అంతేకాకుండా అందరి చేత నువ్వు కూడా పూజలు అందుకుంటావు, అందరిని అనుగ్రహించే శక్తిని కూడా నీకు ప్రసాదిస్తున్నానని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పడం జరుగుతుందన్నమాట. అక్కడ నుండి అప్పుడు ఇంద్రుడు చూశాడు, జరిగిందంతా చూసి మరి లాభం లేదు, గరుత్మంతుడితో మనం శత్రుత్వం పనికిరాదు, మిత్రత్వం చేసుకోవాలని, ఇక నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నానంటే గరుత్మంతుడు అన్నాడు తప్పకుండా. ఎందుకంటే వియ్యానికి వచ్చిన వారితో వియ్యాన్ని పుచ్చుకోవడం అది సత్పురుషుల లక్షణం కాబట్టి తప్పకుండా నీతో స్నేహం చేస్తాను. సరే, అయితే మరి అమృతం అన్నటువంటిది నాగులకు దక్కకూడదు కదా అని, ఇది నా వినతి అంటాడు ఇంద్రుడు. అప్పుడు గరుత్మంతుడు అంటాడు, చూడని మాట ఇచ్చాను, ఏమని ఇచ్చాను? అమృతం తాగిస్తానని కాదు, అమృతం ఇచ్చి ఇస్తానని. కాబట్టి అమృతం తీసుకెళ్ళి నాగుల ముందు పెడతాను, నా తల్లి యొక్క దాస్య విముక్తి నేను చేసుకుంటాను. అమృతం వాళ్ళు తాగకుండా నువ్వు ఎలా తీసుకుపోవాలో అలా తీసుకుపో, అది నీ బాధ్యత అన్నాడట. సరే అని ఇద్దరు స్నేహితులు అయిపోయారు కదా. గరుత్మంతుడు మాట ప్రకారం అమృతాన్ని తీసుకొచ్చి నాగుల ముందు పెట్టాడు. పెట్టి ఇంకా నాకు మా తల్లికి దాస్య విముక్తి చేయండి అంటే అప్పుడు నాగులు చాలా సంతోషించారట అమృతాన్ని చూసిన తర్వాత, అమృత భాండాగారాన్ని చూసి. అప్పుడు తప్పకుండా నీకు నీ తల్లికి దాస్య విముక్తిని కలిగించాం, ఈ రోజు నుండి ఇంకా మీరు స్వతంత్రులు అని ప్రకటించారు. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, చూసారా ఇంద్రాది దేవతలారా, పంచభూతములారా, ఈ రోజు నుండి మాకు దాస్య విముక్తి కలిగింది అని చెప్పి గరుత్మంతుడి యొక్క తల్లి వినతి దాస్య విముక్తులు అయ్యారు. అయిన తర్వాత అప్పుడు నాగులను చూసి ఒక మాట అంటారు గరుత్మంతుడు, ఇంత పవిత్రమైనటువంటి అమృతాన్ని తాగాలంటే మీరు శుభ్రంగా స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్పి ఇక గరుత్మంతుడు
తన తల్లిని తీసుకుపోతాడు. అప్పుడు ఈ నాగులన్నీ నిజమే కదా అని చెప్పి ఇక స్నానానికి వెళ్తాయి. స్నానానికి వెళ్ళే సమయంలో వెంటనే ఆ ఇంద్రుడు వచ్చి ఆ యొక్క అమృతాన్ని దొంగిలించుకొని పోతాడు స్వర్గలోకానికి. ఆ తర్వాత వచ్చి చూస్తే ఇంకా అమృతం లేదు. అప్పుడు దర్భలపై అమృతం పెట్టున్నాడు కదా. అప్పుడు నాగులు అనుకున్నా ఏమైనా కాస్త కొన్ని చుక్కలైన దర్భలపై అమృతపు చుక్కలు ఉంటాయేమో అని చెప్పి ఆ నాగులు ఆ దర్భలను ఒకసారి నాలుకతో నాకడం వలన ఏం జరిగిందంటే ఆ దర్భలకి నాలుకలు చిట్లిపోయి ఒక్కొక్క నాలుక 2 నాలుకలుగా ఖండింపబడ్డాయి అన్నమాట. పాముకి 2 నాలుకలు ఉండడానికి కారణం అది అని చెప్పి మనకు పురాణం చెప్తూ ఉంది. ఈ రకంగా గరుత్మంతుడి యొక్క మాతృభక్తి కనబడుతూ ఉంది. హరి ఓం తత్సత్. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 20వ రోజు ధనుర్మాసంలో, అంటే దగ్గర దగ్గర 2 ఇంతలు అయిపోయింది. ఇంకా మిగిలిపోయింది ఒక ఇంతే. 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు అయిపోయింది. అంటే వ్రతం అయిపోయే సమయం వస్తుంది. ఆ శ్రీహరి దర్శనం కాబోతుంది. కానీ ఆ శ్రీహరి దర్శనం కావాలంటే ఆ అమ్మ కరుణ మన పైన ఉండాలి. కనుక నిన్న ఎంతగా బ్రతిమలాడుతున్నారు ఆ నీలాదేవిని గోదా గోపికలు, మనం కూడా ఆ విధంగానే ఆ తల్లిని ప్రార్థించుకోవాలి. అయితే ఈ తిరుప్పాయ పాశురంలో విషయాలను మనం 3 చోట్ల అన్వయించుకోవాలి. ఈ తిరుప్పాయ ఎక్కడెక్కడ అవుతుందో ఆ తిరుప్పాయని మన ఇంట్లో అని కాకుండా, మన గుడిలో అని కాకుండా 3 చోట్ల అన్వయించుకోవాలంట. ఒకటి వ్రేపల్లెలో, కృష్ణుడున్న వ్రేపల్లెలో జరుగుతుంది ఈ తిరుప్పావై. రెండోది శ్రీవిల్లిపుత్తూరు వటపత్ర సాయి ఆలయంలో. మూడవది మన లోపలనే, మన హృదయంలోనే అవుతుంది అనుకోవాలి. నిన్న గోపికలు ఎన్నో నిష్ఠూరాక్తులతోటి ఆడిన నీలకృష్ణములు మంచం మీదకి లేవలే. ఎన్ని నిష్ఠూరంగా మాట్లాడారు మనకు తెలుసు. అయినా కానీ నీలాదేవి కృష్ణుడు మంచంపై నుంచి దిగలేదు. అమ్మ అని చెప్పి అన్నాగా వినలేదు. స్వామికి అమ్మకి ఇరువురికి కోపం వచ్చిందేమని మరలా ఈరోజు ప్రార్థిస్తున్నారట. ఎందుకు లేస్తలేరు మా అమ్మ నాయన? ఏమైనా కోపం వచ్చిందా? సరే మళ్ళీ ఈరోజు బ్రతిమలాడదాం ఆ అమ్మను నాయనని అనుకుంటున్నారంట. స్వామి, మరణమే లేని అమరులకు సాయపడదో గాని నిన్ను వదిలి బ్రతకలేని దీనులను అనుగ్రహించవా? వారి వద్దకు వెళ్ళి అడిగిన వారి పనులన్నీ చేసే నీవు నీ వద్దకు ఆర్తితో వచ్చి ఆర్దించిన మా కోరిక తీర్చవా? దేవతలకు కంపమును తొలగించే నువ్వు మా కంపమును తీర్చరావా? నీ బలమే మా బలము, అంతేగాని వేరే బలం లేనివారం. కావున బలహీనులైన మమ్ము కాపాడు తండ్రి, నువ్వు కరుణించు తల్లి అని చెప్పి మళ్ళీ కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. ఓ పక్కన అమ్మని ప్రార్థిస్తున్నారు, ఒక పక్కన కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. గోపికల ప్రార్థనను వింటుంటే నీలాదేవికి కొద్దిగా మేల్కొస్తుందంట. గోపిక ప్రార్థన విన్న నీలాదేవి లోపల నుండి ఇట్లా, నేను నిద్రపోవడం లేదమ్మా, మేల్కొనే మీ విషయాలు ఆలోచిస్తున్నాను. మీకేం కావాలో చెప్పండి. మీరు అనుకుంటున్నట్టుగా నేను నిద్రపోతలేను తల్లి. ఇక్కడ స్వామి పడుకొని ఉన్నాడు, మీ తండ్రి పడుకొని ఉన్నాడు, కానీ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారు, మీ నాన్నగారికి ఏం చెప్పాలి, వారి నుంచి మీకు ఏమి ఇప్పియాలి, ఈ తండ్రితో ఏం చెప్పాలి, ఏమిస్తే మీరు సంతోషపడతారు, ఇవన్నీ ఆలోచిస్తున్నాను, అంతేగాని నేను నిద్రపోవడం లేదన్నారంట. అయితే అప్పుడు ఈ గోదా గోపికలు అంటారు, అమ్మ నీకు తెలియనిది ఏముందమ్మా, మాకు కావాల్సింది ఒక విసనకర్ర అద్దంను మాకిచ్చి నీ ప్రియునితో మేము స్నానమాడేటట్టుగా చెయ్యి, ఇదేనమ్మా మేము కోరుకునేదన్నారంట. అయితే ఈ విసనకర్ర అర్థం ఏంటంటే వీరు చేయి వ్రతం కావాల్సిన పరికరములు. కానీ భర్తతో స్నానం చేయించమని భార్యనే కోరుట తగున అని చెప్పి మనకు ఒక అనుమానం వస్తుంది. లేదు, జీవులు పరమాత్మను చేరుట పరమాత్మనే ఉపాయమైనట్టు జీవులందరి చేత పోషించబడిన వాడు ఒక్కడే, అందరూ పొందేది పరమాత్మనే. ఈ భావం వెళ్ళబుచ్చుటకే గోపికలు శ్రీకృష్ణునితో తమతో చేరవలసిందిగా ఉపాయము ప్రాప్యం కూడా పరమాత్మనే కదన్నట్టు పరమాత్మ పొందుటకే గోపికలు అన్నారంట. కృష్ణుడితో మేము స్నానం చేయాలంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించుకోవాలి, అది మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. తల్లితో అంటున్నారు, మేము ఈరోజు ఆ అమ్మ మనకు లక్ష్మీనారాయణ అంటే తల్లిదండ్రులు, అమ్మ తండ్రితో మమ్మల్ని స్నానం చేసేటట్టుగా నువ్వు చూడంటున్నారు. అయితే ఇక్కడ మనం తప్పుగా భావన చేసుకోకూడదు. ఇక్కడ మనం చేసుకోవాల్సింది అంతే ఏంటంటే, ఒక నది ఎక్కడికి పోతుందో అంటే నది పోయి సముద్రంలోనే కలుస్తుంది. గోదావరి నది సముద్రంలో కలుస్తుంది, గంగా నది సముద్రంలో కలుస్తుంది, కృష్ణా నది సముద్రంలో కలుస్తుంది. అయితే కలిసిన తర్వాత ఒక సముద్రం దగ్గరికి పోయి మీరు నేను కానీ నిర్ణయించుకోగలుగుతామా, ఓ ఈ భాగం ఇక్కడ ఉంది చూడండి, ఇది కృష్ణానది భాగము, ఇక్కడ ఉన్నది గంగానది భాగము, ఇక్కడ ఉన్నది గోదావరి నది భాగం అని చెప్పగలుగుతామా? లేదు, ఈ నదులన్నీ పోయి సముద్రంలో కలిసిన తర్వాత వీటికి నామరూపాలే ఉండవు. అంటే ఇక్కడ వీళ్ళ భావన అంతా ఏంటిదంటే, అమ్మా మేము కృష్ణుడితో స్నానం చేస్తే మాకు ఇక పేర్లే ఉండవు, మేమందరం కూడా కృష్ణులమే అయిపోతాం,
మాకు కృష్ణుడే మాకు శరణ్యం అని చెప్తున్న భావన ఇది. అందుకే వాళ్ళు స్నానం చేయాలంటున్నారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది వాళ్ళందరూ కోరుకునేది ఏంటిది, అమ్మ ఆ కృష్ణుడు లేపు తల్లి అంటూ వాళ్ళు ఏమంటున్నారు, నీ ప్రియుడితో కలిసి మేము స్నానం చేయాలమ్మా అంటున్నారు. అంటే మనం అంతా ఏమవుతామంటే నదులు పోయి సముద్రంలో కలిసినట్టు మేమందరం కూడా కృష్ణుడిలో కలిసిపోతాం. ఒక గుణం అయితే అక్కడ పోయిన తర్వాత దానికి గుణం ఏముండదు. అక్కడ నీళ్లు తీసుకొని తాగామనుకోండి, ఇది కృష్ణా నీరండి, ఇది గోదావరి నీరండి, ఇది గంగా నీరండి, ఇది కావేరి నీరు అంటామా? లేదు, సముద్రం నీరని అంటాం. ఆ విధంగా మనం అందులో కృష్ణుడిలో కలిసిపోతామంటున్నారు. అమ్మ సంబంధం చేతనే పరమాత్మ మనకు ప్రాప్యుడవుతున్నాడు కదా, ఆమె ద్వారానే వెళ్ళాలనే పరమాత్మ మనను ఆధారంతో స్వీకరించును. ఆమె భగవానుడని సరస్సులో దిగి మనల్ని అందులో భద్రంగా ప్రవేశించేయును. అందువలనే ఆమె శ్రీ అనబడును, పరమాత్మను ఆశ్రయించే ఉండనిది. ఇక్కడ ఏమంటున్నామంటే ఆవిడని ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే ఆవిడ దయగల తల్లి దగ్గరికి వెళ్ళి మనం చెప్పగలుగుతాం. మనం కూడా చూడండి, మన చిన్నప్పుడు కానీ ఏ విశేషమైనా సరే మనకి ఏదో 10 రూపాయలు అవసరం ఉందంటే అమ్మని అడుగుతాం, అమ్మ నాకు 10 రూపాయలు కావాలంటే మీ నాన్నని అడిగి ఇప్పిస్తానరా అంటది. ఈ విధంగా తల్లి చెప్తుంది. అదే మనము డైరెక్ట్గా వెళ్ళి తండ్రిని అడిగితే డబ్బులు లేవమ్మా, మంత్ ఎండింగ్ ఉంది, వచ్చేసారి చూద్దాంలే అంటాడు. కానీ ఎప్పుడైతే తల్లి చెప్తుందో తాను ఎక్కడో ఏదో విధంగా ఆ డబ్బులు తెచ్చి మనకిస్తాడు. ఆ తండ్రి కారుణ్యానికి కారణం మన తల్లి. ఆ తల్లిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ తల్లి వల్లనే మనకి ఇవన్నీ లభిస్తుందని చెప్పి ఒకటి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆ శ్రీహరి మనకింత సంపాదిస్తున్నాడంటే కారణం ఎవరు? ఆ శ్రీ మహాలక్ష్మి. ఆ శ్రీహరిని మనం నమ్ముకోవాలంటే ముందు మన అమ్మని నమ్ముకోవాలి. ఈ విధంగా పరమాత్మ అనే తాటకంలో ప్రవేశించుట మనం ఆశ్రయించబడు శ్రీ భగవద్వాను అవగాహనని గోపికలు కోరేడి స్నానము. ఈ స్నానం పరికరములు అంటే ఏంటంటే అద్దము, విసనకరను విసురిచే శరీరం నందు స్వేదజలం తొలగి తాపం తీరును. మన ఆత్మలకు శ్రేయం కలిగించు అహంకార మమకారాలు, అవే మన వంటికి పట్టిన చెమటలు. నమ అనే విపనతో విసురుకుంటే మన లోపల పుట్టే అహంకార మమకారాలు తొలగి నేను కాదు, నాది కాదు, అంతా వాడిది అనే భావన కలుగుతుంది. అయితే మరి ఇక అర్థం ఏంటండి అంటే ఒక్కసారి ముఖం ఎట్లా ఉందో చూసుకునేందుకంటే మన ఆత్మస్వరూపాన్ని చూచుకునేందుకు ఉపయోగించేదే మంత్రము. ప్రణవమే మంత్రము. ఆకారవాచ్యుడైన పరమాత్మకే చెందినవాడనే ఓం ప్రణవం తెలియజేస్తుంది. అదే మన ఆత్మస్వరూపం తెలియజేసే అర్థం. అంటే మనకి విసనకర్ర మన లోపల ఉన్న అహంకార మమకారాలని చెమటలు మనకు వస్తుంటే ఆ విసనకర్ర ఊపుకుంటే అహంకార మమకారాలు పోతాయి. మరి అర్థం దేనికండి అంటే ఈ అర్థంలో మనకు తెలుస్తుంది ఏమంటే ఓంకారం. మనం అద్దం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ నల్లగా ఉందండి, ఇక్కడ ఇది ఉందండి అని మనం దాన్ని శుభ్రపరచుకుంటాం. ఎప్పుడైతే ఈ ఓంకారం అనేది ఈ అద్దం మనకు దొరికిందనుకోండి, మనం అందులో లీనమైపోతాం. అట్లా విసరకర్రను అద్దాన్ని మాకిచ్చి మా స్వరూపాన్ని చక్కదిద్దేందుకు తగిన అవకాశం కల్పించి మాకు కృష్ణునితో కలిసి స్నానం చేసే భాగ్యాన్ని నీవే ప్రసాదించాలమ్మా అనగా పరమాత్మకే నిత్యం సర్వవిధ కైంకర్యం చేసే భాగ్యాన్ని మేము పొందాలని గోపికలు ఆవిడని ప్రార్థిస్తున్నారు. అమ్మా నువ్వే మాకు ఈ అవకాశం ఇవ్వగలుగుతావు. శ్రీకృష్ణుడు మాకు అవకాశం ఇవ్వలేడు తల్లి, మాకు ఆ అవకాశం ఇప్పించాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉందని ఈ గోదా గోపికలు ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారంట ఈ పాశురంలో. ఓం నమో గోదాదేవే నమః.